హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా రిలీజ్ అయిన హౌస్ఫుల్ 5 అనే హిందీ మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 2 గంటల 30 నిమిషాలు. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే అస్సలు నచ్చలేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా హెడేక్ వచ్చిందనమాట థియేటర్ నుంచి బయటకు వచ్చాక. ట్రైలర్ చూసినప్పుడు అర్థమైంది ఇది బాగోదని. బట్ సాహసం చేశా, అదే పెద్ద మిస్టేక్ అవుతుందని అనుకోలేదు అసలు. ప్లాట్ లైన్ ఏంటి అంటే, లగ్జరీ క్రూజ్ షిప్లో ఒక బిలియనీర్ చనిపోతాడు. యాజ్ యూజువల్ తన వీల్ నెంబర్ ప్రకారం పెద్ద కొడుకు కంట్రోల్ ఇవ్వాలి. ఈ లోపు అదే నేమ్తో ముగ్గురు ఎంటర్ అవుతారు మనీ కోసం. అసలు ఎవరు వాళ్ళందరూ, ఆ హత్య చేసింది ఎవరు అనేది మూవీలో చూస్తారు. పాజిటివ్స్ చెప్పాలి అంటే అసలు ఏమీ లేవు. కాకపోతే మధ్య మధ్యలో వచ్చి కొన్ని సాంగ్స్ పర్లేదు అనిపిస్తాయి. ఎప్పుడూ విన్న సాంగ్స్ అయితే కావాలి. సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే చాలామంది వర్క్ చేశారు దీనికి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ జూలియస్, సాంగ్స్కి యోయో హనీ సింగ్, వైట్ నోస్ కలెక్టర్స్, తనిష్క్ బాగ్చి, క్రాటిక్స్ ఇలా చాలామంది పనిచేశారు. ఎందుకో నాకు అర్థం కాలేదు. నెగిటివ్స్ చెప్పాలంటే పుష్కలంగా ఉన్నాయి. ఆ స్టోరీలోనే చాలా పురాతన కాలం నాటిది. స్టోరీ స్క్రీన్ ప్లే అండ్ ప్రొడ్యూసర్ సజ్జద్ నదీద్వాలా అండ్ డైరెక్టర్ వచ్చేసి తరుణ్ మనుస్కని అంట. ఈయన ఇంతకుముందు దోస్తాన్ అండ్ డ్రైవర్ తీశాడు. హీరోయిన్స్గా చేసింది జాక్లిన్ ఫెర్నాండెస్, నర్గిస్ ఫక్రీ, సోనం బజ్వా. ఈ ముగ్గురు యాక్టింగ్ అయితే దారుణం. అసలు చూడలేం వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ. లిటరల్గా చెప్పాలంటే గ్లామర్ షోకి మాత్రం పెట్టుకున్నట్టున్నారు ఆ మూవీలో. అడల్ట్ కామెడీ చాలా ఉంది. ఎవ్రీ 2-3 మినిట్స్కి డబుల్ మీనింగ్ డైలాగ్స్ పడుతూనే ఉంటాయి. ఆ జోక్స్ కూడా. కెమెరా యాంగిల్స్ అయితే నానోడి నేను చెప్పలేను, మరి రోతగా ఉంటాయి అన్నమాట. ఇంకా హీరో సంగతికి వస్తే ముగ్గురు ఓవర్ యాక్టింగే, చెత్త కామెడీ అండ్ మధ్య మధ్యలో యానిమల్స్ కొన్ని సీన్స్ ఉంటాయి, ప్యారెట్ అండ్ మంకీస్తో. అవి చూస్తే మన గోడకేసి కొట్టుకోవాలనిపిస్తుంది. రన్ టైం అయితే టూ మచ్. ఇంకా మూవ్ అయిపోతుందని పైకి లేద్దాం అనుకున్నా. ఇంటర్వల్ కార్డ్ చూసాక నా ఫ్యూచర్ అని నాకు అర్థమైపోయింది అప్పుడే. ఎడిటర్గా చేసింది రామేశ్వర్ భగత్ అంట. ఈయన అనుకోవడం తన ఎడిటింగ్ రూమ్లో ఏసీ ఆన్ చేసుకుని హాయిగా నిద్రపోయినట్టున్నాడు వర్క్ చేయకుండా. ఎలాగో పోయే మూవీ అని. ఇంకా సంజయ్ దత్ అండ్ జాకీ ష్రాఫ్ ఎంటర్ అయిన తర్వాత అబ్బో ఉంటుంది పెద్ద కళాఖండం అని చెప్పాలి. విరక్తిని తెప్పిస్తారు. ఆ ఓవర్ యాక్టింగ్, ఆ కామెడీ కానీ న్యాచురల్గా అస్సలు ఉండదు అక్కడ ఈ సీన్కి తగ్గట్టు. ఈ మూవీని కనుక ఎవరైనా బాగుంది అని అన్నారనుకోండి, ఒక చేతిలో వుడ్లాండ్ షూ, ఇంకో చేతిలో టింబర్లాండ్ షూ పెట్టుకొని ఫటాఫట వాయించండి. ఇలాంటి స్క్రాప్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు. ఇంకా ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.